హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారు? ఈరోజైతే ఎర్లీగానే పెళ్లి కూతురు చేసేసి 9:30 కల్లా ఎదురు నడుస్తున్నారనమాట. ఇక్కడ అందరూ ఎదురు నడుస్తున్నది. కిరణ్ అయితే ఎన్నిసార్లు సరిగా పట్టుకుందా అమ్మాయి దేవుణ్ణి, సారీ ఏమన్నా కాళ్ళకి అడ్డుపడుతుందా, అసలు ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి వెళ్ళే అంతసేపు ఎన్నిసార్లు ఆ పాపకల్లి పాపం చూస్తూ కూతురి కోసం, కూతురు అంటే ఎంత ఇష్టమో చెప్పలేమన్నమాట. చూడండి కిరణ్ ఎన్ని క్లిప్స్ తీశాను అన్నమాట. అసలు చూస్తూనే ఉన్నాడు. ఇదిగో ఇంక దగ్గరికి వచ్చేసింది, మేము అక్కడే ఉన్నాము చూస్తూనే ఉన్నాము. పాపం ఎన్నిసార్లు ఆ కాళ్ళకల్లి తిరిగి చూస్తూనే వెళ్తున్నాడు ఆ బిడ్డ. కూతురు అంటే అంత ఇష్టం అనమాట. డల్లుగా ఉంటున్నాడు. ఎందుకు అబ్బాయి అలా ఉంటున్నావు అంటే, ఉంటుంది కదా అక్క, కొంచెం మీరందరూ ఒకప్పుడు అందరూ వెళ్ళిపోయిన వాళ్ళే కదా బయటికి, మీరందరూ ఉన్నారుగా, అమ్మాయి వెళ్తే అక్కోళ్ళు ఉన్నారు, మీరున్నారు కదా అక్క, ఇంకేందక్క, ఏముండదులక్క అనని ఎంత దిగమింగుకుంటున్నాడంట అబ్బాయి. ఏకైక వారసురాలి కదా. ఇక్కడైతే ఇంక అందరం టెంపుల్లో సరిపోం కదా, ప్రదక్షిణ చేసి దండం పెట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాం అనమాట. వాళ్ళు అమ్మాయికి పూజ చేయిస్తున్నారు. మేము దండం పెట్టుకొని వచ్చి కూర్చున్నాం అనమాట. ఇక్కడ లింగంగుంట్ల శివాలయము, అక్కడే వెంకటేశ్వర స్వామి టెంపుల్, అయ్యప్ప స్వామి, సాయిబాబా అందరూ ఉన్నారు. అందరూ స్వాములు ఉన్నారు అక్కడ. అక్కడికి వచ్చామన్నమాట. వదిన, లక్ష్మక్క, శివ మేడం అందరు ఉన్నారు. ఇంకా ఇక్కడైతే ఎదురు నడటం అయిపోయి ఇంటికి వచ్చేసారనమాట అందరం. ఇంకా పెళ్లి కూతురుని చేయాలి, కాళ్ళగోళ్ళు తీయాలని పైకి వెళ్ళి పాప మళ్ళీ డ్రెస్ మార్చుకొని వస్తుంది అనమాట కిందకి కాళ్ళగోళ్ళు తీయటానికి. పనులన్నీ చక్కచక్క అయిపోవాలని చెప్పి హడావుడి చేస్తున్నారు. ఓ లక్ష్మి కలిపిండేది అందరూ పెట్టావు కానీ ఇంతే ఉంది, అంత ఉన్నాయి. అంత తల ఒకేళ్ళు నాకు చివరిలో కొట్టుకుంటారని చెప్పి అదిగో ఆడు నలుగురు పంచుకుంటాను. ఇదిగో నా ఏలుకుంది తీసుకుంటా. అసలు దీనిలో ఎంత టేస్ట్ అని అర్థం కావట్లేదు. ఇది కూడా వచ్చింది, ఇది కూడా వచ్చింది మేడం గారి. ఈ మేడం దగ్గర మేడం ఈ మేడం వీళ్ళన్నీ ఆ మేడాలందరూ అన్నం అంతా అయిపోయిన తర్వాత అంటాం అసలు ఎంత రుచి ఉంటుంది. ఇక్కడైతే అందరికీ లస్సీ, బాదం మిల్క్ ఇచ్చారనమాట. ఎండగా ఉంది కదా, ఎక్కడికక్కడ వాటర్ కానీ స్నాక్స్ కానీ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాడు కిరణ్.
ఎవరికి ఏ లోటు లేకుండా చూసుకుంటానే ఉన్నారనమాట. వాటర్ ఇచ్చారు, బటర్ మిల్క్ ఇచ్చారు, లస్సీ, బాదం మిల్క్ అందరు తాగుతున్నారనమాట. అయిపోయింది ఇంక అందరు మళ్ళీ ఇంటికి బయలుదేరుతున్నారనమాట. కాళ్ళగోర్లు తీస్తారు ఇప్పుడు. ఇక్కడైతే ఇంకా పెళ్లి కూతుర్ని చేయడానికి కళ్ళగోరలు తీస్తున్నారనమాట. రెడీ చేసి కూర్చోబెట్టారు అమ్మాయిని. ఈసారి తోడు పెళ్లి కొడుకు అబ్బాయిని కూర్చోబెట్టారు. ఒడ్లు పోస్తున్నారు అన్నమాట. కళ్ళగోళ్ళు తీసేటప్పుడు ఒడ్లు పోస్తారు కదా, ఒడ్లు ఇక్కడైతే ఫస్ట్ లక్ష్మక్క పోస్తుంది ఒడ్లు. నెక్స్ట్ పెళ్లి కూతురు వాళ్ళమ్మ నందన పోస్తుంది అన్నమాట. ఇక్కడైతే ఇంకా లక్ష్మక్క వాళ్ళు కాళ్ళగోర్లకి అదే అక్షంతలు వేస్తున్నారనమాట. వీళ్ళు కిరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ అబ్బాయి కిరణ్, నెక్స్ట్ అక్షంతలు వేస్తుంది కిరణ్ వాళ్ళ తమ్ముడు సునీలు పార్వతి, వీళ్ళిద్దరు అనమాట. పెళ్లి కూతురు బాబాయ్ సునీల్. ఇక్కడైతే మా అనురాధ శ్రీను అక్షంతలు వేస్తున్నారు అన్నమాట. ఇక్కడైతే వదిన అక్షంతలు వేస్తున్నారు. నేనైతే ఇంకా వెళ్ళలేదు అక్కడికి, ఎదురు కూర్చొని ఉన్నా, ఏముందిలే ఇంకా అని.
ఈ అబ్బాయి సునీల్, కిరణ్ తమ్ముడు, పెళ్లి కూతురు బాబాయ్ అనమాట. అంటే పార్వతి వాళ్ళ హస్బెండ్. ఇక్కడైతే పెళ్లి కూతురు మేనమామ నందన వాళ్ళ తమ్ముడు, మరదలు. బాగా కష్టపడ్డాడు ఈ అబ్బాయి పెళ్ళికి మాత్రం. బావకి బామ్మర్ది తోడు అనమాట. ఫైనల్గా సాలగోలు దీపం అయిపోయింది.